అడిటు చేరికి పైన బడి బాజీ 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 రా రాజే నా శివాజీ బాజీ 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 రే రాజే నా శివాజీ చూపే కొద్ది కదూ అది నా సొత్తు కదూ నీలో వాసన నా తనమంతా పూసెల్లు ఎదగుత్తులతోనే గట్టిగా ఇప్పుడే గుండె ముట్టి వెళ్ళు బాజీ 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 రా రాజే నా శివాజీ బాజీ 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 రే రాజే నా శివాజీ పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్ నవ్వల్లే పువ్వల్ పువ్వల్ అండ్ ఈ రోజు మనతో ఆడి పాడి బంగారం గెలుచుకునే లక్ష్మణులకు ఫస్ట్ పెళ్లిపాట చీరలకు ప్రత్యేకవంతమైన కళామంది వారి తరఫు నుంచి బ్యూటిఫుల్ శారీస్ ఇచ్చి వెల్కమ్ చెప్పేద్దామా? హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కళామందిర్ గోల్డ్ రాజ్ని ఇల్లు బంగారం కాను పవర్డ్ బై విజయలక్ష్మి డియర్ మెనపంలో వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. ఏంటక్క అలా చేస్తున్నావు? మాకు కూడా చెప్పొచ్చు కదా. ఇప్పుడు మనం వచ్చింది వయ మణికొండ, సినిమా పేరు అనకొండ, వెళదాం త్వరలో తిరుపతి కొండ. ఏంటి కొండ కొండ అంటున్నావు? కదా యాక్చువల్లీ మనం లైఫ్ లో బోల్డ్ అన్ని కొండలు ఎక్కుతూ ఉంటాం, కానీ అందులో ఒక ముఖ్యమైన కొండ గురించి మాట్లాడుతున్నా నేను. అబ్బా ఇదే రోజు చింపేశావక్క. ఇంకా కాలేదు. ఇదే రోజు మౌంట్ ఎవరెస్ట్ అనే ఒక కొండ ఉందని కనిపెట్టిన రోజు తెలుసా? అక్క ఏమన్నా చెప్పావా హిస్టరీ గురించి? ఏంటది? హిస్టరీ గురించా? ఇలా నవ్వుకుంటూనే ఉంటే రాహుకాల కాస్త గడిచిపోతుంది. షో ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? అమ్మో రావుకాలమే. సరే సరే ఓకే స్టార్ట్ చేద్దాం. కానీ ఈ కాలంలో కూడా రావుకాలం అలాంటి నమ్ముతున్నారా? నమ్మాల్సి వస్తుంది సమ్ టైమ్స్. సర్లే మీరు అలా అంటే సరే మరి మొదలు పెడదామా? ఓకే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీ పరిచయాలు ఎవరు చెప్తారు? చెప్తాంక. నా పేరు వైష్ణవి, నేను దిల్షునగర్ నుంచి వచ్చాను. డిగ్రీ కంప్లీటెడ్. డిగ్రీ కంప్లీట్ అయిపోయిందా? ఓ అసలు కనపడట్లా వైష్ణవి. కనిపించకపోయినా లోపల అంత ఉంటుంది ఇంటెన్సిటీ. ఫుల్ అవునా? ఫుల్ మ్యాటర్ ఉందంట. చూద్దాం చూద్దాం ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తర్వాత హాయ్. నా పేరు ప్రీతి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఓకే సూపర్ ప్రీతి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ అను. Hello. సేమ్స్ పించ్. కలర్ కదా? Yes. నైస్. నా పేరు శాంతి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను జాబ్ చేస్తున్నాను. ఓకే సూపర్ శ్రావంతి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అను. అలాగే వస్తున్నా వీకెండ్ లక్ష్మి నీ దగ్గరకే వస్తున్నా. గత వారం వీకెండ్ లక్ష్మి కోసం నేను శనివారం బాయ్ చెప్పేటప్పటి నుంచి స్టార్ట్ అయ్యి టకా 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 పంపిస్తూ బోల్డ్ మంది వీకెండ్ లక్ష్మిలో వెయిట్ చేస్తున్నారు. మరి అలా నిన్న ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకి SMS లైన్స్ క్లోజ్ అయిపోయాయి. దాని తర్వాత మేము చూస్ చేసుకున్న లక్కీ విన్నర్ ఎవరో తెలుసా? అండ్ గత వారం లక్కీ వీకెండ్ లక్ష్మి ఎవరంటే కంగ్రాచులేషన్స్ సూపర్. మరి మరో వీకెండ్ లక్ష్మి కోసం ఈ రోజు సోమవారం మనం వచ్చేసాము. అంటే నీ ఒక్కదాని కోసమనే కాదు, ఇక్కడ లక్ష్మిలు కూడా వచ్చేసారు. సో నీ కోసం ఇంకా జమాపూచి ఎలా స్టార్ట్ అవుతుందో ఈ రోజు చూద్దాం. ఓకే సో ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. ఇక్కడ ప్రత్యక్షంగా ఆడుతున్న మీకు, ఇంట్లో కూర్చుని ఆడుతున్న లక్ష్మిలకి, మీ అందరికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. మరి లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ రౌండ్. పాటకి ప్రాణం పల్లవి అయితే మరి చరణం తని బాడీ. yes పాటకు ప్రాణం పల్లవి అయితే పల్లవి అయితే ఓకే సో ఫస్ట్ రౌండ్ రూల్స్ నేను చెప్పే ముందు అందరికీ బాగానే జళ్ళున్నాయి. సూపర్. మనుషులకి బేసిక్గా ఆడవాళ్ళకి ముఖ్యంగా జుట్టు చాలా అందం, అబ్బాయిలు కూడా చాలా అందం. అలా షారుఖ్ ఖాన్లా ఇలా ఇలా అంటుంటే భలే ఉంటారు కదా. సో నా డౌట్ ఏంటంటే సడన్గా ఇంతమందిలో ఒక పట్టుదల ఉన్నవాడిని చూస్తే ఫస్ట్ మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? బీభత్సంగా గ్రౌండ్ పైన క్రికెట్ ఆడి ఇంటికి వచ్చి అదే బట్టతల పైన చపాతీ పిండి రోల్ చేసుకొని చపాతీ తినాలని. అసలు కనికరం లేదా నీకు? మరి నువ్వు? నాకు వేడి వేడి కాఫీ తెచ్చి పోయాలని.
వైలెన్స్ ఎక్కువైపోయింది. బాహుబలి మూవీలో ప్రభాస్ నా డార్లింగ్ ప్రభాస్ ఎలా పెడతారో అలా బట్టతల కనిపించినప్పుడల్లా నా కాళ్ళు అందరూ బట్టతల మీద పెట్టాలని ఫీలింగ్ ఉంది. దండాలమ్మ మీ ముగ్గురికి అమ్మో పొరపాటున అడిగాను పాపం. నెక్స్ట్ టైం నుంచి మీరు కనిపిస్తే బట్టతల లేని వాళ్ళు కూడా రెడీగా ఇలా కప్పేసుకుని ఉంటారు. అమ్మ బాబోయ్, ఆల్ ది బెస్ట్. ముందుగా వైష్ణవి నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు, ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు, రంగుల రత్నంలా తిప్పేసావే. ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు, ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు, రంగుల రత్నంలా దేని తిప్పుతోందా పాప? రంగుల రత్నంలా రంగుల రత్నంలా తెగ తిప్పావే. ఏం తెగ తిప్పింది? రంగుల రత్నంలా అరిగిపోయిన రంగుల రత్నంలా రంగుల రత్నంలా తెగ తిప్పేసింది కానీ ఏం తిప్పింది తెగ? నడువా టైం అప్. రంగుల రత్నం లాగా నన్నే తిప్పించేసావే జాదు. నువ్వేమంటావు? రంగుల రత్నం లాగా తిప్పే చేసావే. ఏం తిప్పే చేసావే? కళ్ళను తిప్పింది ఆ పాప. రంగుల రత్నంలా కళ్ళను తిప్పి తిప్పించేసావే జాదు. నన్ను కాదు, కళ్ళను తిప్పి ఇలా ఇలా రంగుల రత్నంలా తిప్పిందంట ఆవిడ. ఓకే ఓకే చూద్దామా నేను కరెక్టో కాదు? ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు. అనసూయ కెనాట్ బి రాంగ్. ఒకవేళ అనసూయ రాంగ్ అయితే నోరు మూసుకుని ఉంటుంది, అది మ్యాటర్. రైట్ నౌ ఇట్స్ ప్యారడీ టైం. ఈ బ్లాంక్స్ లో తుస్సు అని పెట్టి పాడు. ఓ మధు ఓ మధు నా తుస్సు నాది కాదు, ఓ మధు ఓ మధు నా మనసు తుస్సు లేదు, రంగుల రత్నంలా తుస్సు తిప్పే చేసావే జాదు. నీ తుస్సు నీదే, ఎవరు తుస్సు వాళ్ళు. నీ తుస్సు నాదెందుకు అవుతుంది? ఇస్తా తీసుకో పర్లే. ఓకేలే. అంతలో నువ్వు కొంచెం ఎంటర్టైన్ చేస్తే కూడా నేను బంగారం వేసొస్తా. ఓకే ఓకే ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు, ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు, రంగుల రత్నంలా కళ్ళను తెప్పి చేసావే జాదు, అందాల ఐస్కాంతంలా తిప్పావే హైదరాబాదు, నన్ను విని నీ వైపొచ్చిన మనసెట్టాగు తిరిగిరాదు, వచ్చినా ఏం చేసుకుంటా నీతో ఉంచే నా కొట్టు. ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు, ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు. నెక్స్ట్ ప్రీతి, రెడీయా? ఎస్ ఆల్ ది బెస్ట్ ప్రీతి. నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తిప్పి తిప్పే కుర్రాలే, మతి తప్పి ఉన్నది పాడాలి. మతి తప్పి కుర్రాలే డాష్ పడ్డారే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాలే మంచాన పడ్డారే, అబ్బాయే సూటిగా. నో హెల్పింగ్. ఆ బంగారం మీకు వచ్చి రావచ్చేమో, ఎవరికి తెలుసు. అమ్మాయి సన్నగా అరనవ్వే నవ్వగా మతి డిస్కౌంట్ లో పడుతుంది. మతి తప్పి కుర్రాలే మంచాన పడ్డారే, అబ్బాయే సూటిగా. ఏమైతే చూస్తాడు? సగం చెప్పా, సగం పట్టుకో, టైం అయిపోతుంది. ఎత్తి చూసాడు నేను చెప్పానా? కన్నెత్తి చూడగా. పాడండి అమ్మాయిలు, పవర్ స్టార్ పాట. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మది తప్పి కుర్రాలే మంచాన పడ్డారే, అబ్బాయే సూటిగా కన్నెత్తి చూడగా, ఆవాడి చూపులకు మంచైన మరిగేలే. ఓకే, లెట్స్ సీ ది రైట్ ఆన్సర్స్. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా. సో కన్నెత్తి. ఇప్పుడు మాత్రం వర్కౌట్ అయ్యే ప్యారడీ ఇవ్వాలి నీకు పదం. ఓకే, టార్జన్ తెలుసా నీకు? ఎలా అరుస్తాడు? అని అరుస్తాడు.
అది పెట్టి పాడు. నాకు రిధం బాగా రావాలి. అమ్మాయి సన్నగా అరా అని అంటాడు. అమ్మాయి సన్నగా అరా నవ్వగా మతి తప్పి కుర్రాలే పడ్డారే అబ్బాయి సూటిగా నీకు సేఫ్ గా ఒకటి ఇస్తే నువ్వు వాడలేదు కదా, ఇప్పుడు ఇంకోటి ఇస్తా ఉండు. గాడిద గాండ్రింపు విన్నావా ఎప్పుడన్నా? ఎలా ఉంటది? మీరే చూపించండి. ఇలా ఉంటది. బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నావు అనసూయ. మరి మనం తోటి జంతువులు అందరితో ఉంటున్నాగా, మన యాన్సిస్టర్స్ కోతులు, మనతో పాటు ఉన్నాయి గాడిదలు. మాత్రం కొంతమంది తిరుగుతుంటారు ప్యాంట్ షర్ట్లు వేసుకుని బయట. ప్యాంట్ షర్ట్లు చుడిదార్లు కొంతమంది ఉంటారు. గుమ్మడికాయ దొంగలు ఎవరో వాడు ఫీల్ అవుతారు, లేకపోతే ఎవరు ఫీల్ అవ్వరు నాకు తెలుసు. సో మనం తెలుసుకోవాలి కదా ఏది బెటరో చెప్పు. అనసూయ పెడతాం. అనసూయ ఎందుకు పెడతావు? నీకు ఆప్షన్స్ రెండే, టార్జనా గాడిద, చెప్పు. అసూయ. దానికి చూడు బంగారం రాలేదని ఎంత అసూయగా ఉందో. దానికి పాడతావా లేదా? ట్రై చేస్తా. అబ్బాయి సన్నగా. అబ్బాయి సన్నగా కాదు, అమ్మాయి సన్నగా అరా నవ్వగా. నేను వేసేస్తా రేపు. నెక్స్ట్ శ్రావంతి, నువ్వు ఎలా ఆడతావు ఏంటో. ఆల్ ది బెస్ట్. అంతకంటే ముందు ఐ వాంట్ టు నో సంథింగ్. అమ్మయ్య మనమే లాస్ట్ అని అనిపించే సందర్భాలు ఏంటి? ఇప్పుడు అనిపిస్తుందా ఈ క్షణంలో? సో శ్రావంతి, ఆల్ ది బెస్ట్. అండ్ నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. లక్స్ పాపా లంచుకొస్తావా, లడ్డు కొరికిస్తావా, లడ్డు తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా. అంత ఫాస్ట్ గా చెప్పావంటే పాట పాడు. ఎంతవరకు వస్తా అంటారు? అమ్మ దొంగ అప్పనంగా ఒప్పుకుంటానా, సోకు నీదంటానా, సోకు దొచ్చేస్తానా, చెమట పట్టించకుండా చెంతకొస్తానా, ఓసే చింతామణి. అంతే. సంథింగ్. Yes. ఓకే, ఐ థింక్ యువర్ రైట్. ఒకసారి మళ్ళీ రిపీట్ చేసేసుకుంటే మనం చూద్దాం. లక్స్ పాపా లంచుకొస్తావా, లడ్డు కొరికిస్తావా, లడ్డు తినిపిస్తావా. ఏంటిది? అమ్మా మంచిదే, మనం రిపీట్ చేసాం. లడ్డు లక్స్ పాపా లంచుకొస్తావా, లడ్డు కొరికిస్తావా, చూసావా? లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా, లడ్డు కొరికిస్తా. సోకొద్దు, ఏం తినిపిస్తావా అని అడుగుతున్నాడు. లడ్డేనా? లడ్డు తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు. ఎస్. టైమ్ అప్. సో ఫస్ట్ నువ్వు లక్స్ పాప లంచ్కి వస్తావా అన్నావు, తర్వాత లడ్డు తినిపిస్తావా అన్నావు, ఆ తర్వాత సోకు. ఫస్ట్ది లాస్ట్ది నాకు కరెక్ట్ అనిపిస్తుంది, మధ్యలోదే నువ్వు కరెక్ట్ అయితే బాగుండు. చూద్దాం. రైట్ ఆన్సర్స్ ప్లీజ్. సో ఎంటర్టైన్మెంట్ అవుతే అప్పుడు నేను బంగారం వేసేస్తా. మ్యూజిక్. లక్సు పప్ప లంచుకొస్తావా, లడ్డు కొరికిస్తావా, లవ్వి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా. లక్సు పప్ప లంచుకొస్తావా, లడ్డు కొరికిస్తావా, లవ్వి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు. పరమే పెర పురుషోత్తమ సదానంద పరంజ్యోతి పరస్పర పతిత పావన. లక్సు పప్ప లంచుకొస్తావా, లడ్డు కొరికిస్తావా, లవ్వి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా. అమ్మాయిలు మాత్రం మంచి యాక్టివ్ గా ఉన్నారు. అంటే ఫిజికల్ కోకరిక్యులర్ యాక్టివిటీస్ లో ఆట మాత్రం కొంచెం డల్ అయిపోయారు. బట్ నెవర్ మైండ్, ఇంకో 2 రౌండ్ ఉంది, 3వ రౌండ్ ఉంది. కానీ అవన్నిటికీ వెళ్ళాలంటే ఫస్ట్ రౌండ్ స్కోర్స్ ఎలా ఉన్నాయి, ఫార్మాలిటీ చూద్దామా? లెట్స్ నౌ స్టార్ట్ ద సెకండ్ రౌండ్. నువ్వు నేను జంట, దీనికి క్యాప్షన్ లేదంట. ఓకే, సో మరి సెకండ్ రౌండ్ ఆట మొదలు పెట్టే ముందు మీ ముగ్గురు చదువుకుంటున్నారు కదా? ఎస్. స్పెషల్ గా స్టూడెంట్స్ గా ఉన్నప్పుడే బోల్డ్ అన్ని సార్లు దేవుడిని తలుచుకుంటాం మనం.
సో ఎలాంటి సందర్భాల్లో మీకు కొండెక్కాలని లేదా కొండకి వెళ్ళాలని అనిపిస్తుంది? పాపాలు ఎక్కువ చేస్తే తిరుమల కొండ ఎక్కాలనిపిస్తుంది. పాపాలు ఎక్కువగా చేస్తే. సో ఎన్నిసార్లు అనుకున్నావు నువ్వు? ఒకసారే. ఆహా, ఒకటే పాపం చేసావా? ఒకటే పాపం. ఏమిటో అది? 2 grams పోయాయి కదా, అదే పెద్ద పాపం. ఇప్పుడు అనుకున్నావా? అది కూడా ఇప్పుడే. అయ్యో పిచ్చి వయసు. తర్వాత ప్రీతి, కొవ్వు బాగా ఎక్కువైతే ట్రెక్కింగ్ చేయాలనిపిస్తుంది కొండపైకి. కొవ్వు బాగా వెళ్తే అప్పుడు కొండలు ఎక్కేస్తే పనుల పని దేవుడి పని అయిపోద్ది, మన డైటింగ్ కూడా అయిపోద్దా? ట్రెక్కింగ్ ప్రాక్టీస్ కూడా అయిపోతుంది. అబ్బా నా తల్లే. నెక్స్ట్, ఇంట్లో బాత్రూమ్ లేనప్పుడు కొండ ఎక్కాలనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం ఆట గురించి మాట్లాడుకుందాం. తల 3 గ్రాముల బంగారం గెలుచుకోవచ్చు. సో 3 వరకు మ్యాచెస్ చేస్తే గ్రామ్ బంగారం, 4 వరకు చేస్తే 2 గ్రాములు, 5కి 5 మ్యాచెస్ చేస్తే 3కి 3 గ్రాముల బంగారం ఇచ్చేస్తాం. ముందుగా వైష్ణవి, యువర్ టర్న్. కమ్. ఆల్ ది బెస్ట్ వైష్ణవి, అండ్ ఓపెన్. టైమ్ అప్. చెప్పు, ఎందుకు పెట్టావు, ఎలా పెట్టావు? ద్వారకా గుజరాత్ లో ఉంది. కృష్ణాష్టమి ద్వారకా, ఓకే, ద్వారకాలో కృష్ణాష్టమి కానీ అన్ని చోట్ల జరుపుకుంటారు. దాని తర్వాత సునీల్ మాత్రం గుజరాత్ లో ఉంటారు కానీ కృష్ణాష్టమి సినిమాలో ఉన్నారు. సో ఆ రకంగా 1 and 2 మిస్ మ్యాచ్ అయిపోయాయి. తర్వాత తలోని మర్యాద రామద దాంట్లో హీరోయిన్ గా చేసింది కాబట్టి. వెరీ గుడ్. ఎస్ఎస్ రాజమౌళి, రాజనంది వాళ్ళ మదర్ నేమ్ గెస్. అది గెస్ కాదు, అదే. అవునా, నా తల్లే, తెలిసినవి తప్పు పెట్టి గెస్ రైట్ గా పెట్టింది. అటెన్షన్ ఏం చేస్తాం. నెక్స్ట్ గజాల స్టూడెంట్ నెంబర్ 1. యా. సో ఒక మిస్ మ్యాచ్ అంటే 2 ఆటోమేటిక్లీ మిస్ మ్యాచ్ అంటే 2 గ్రాములు పోయినట్టే. సో నువ్వు 1 చేసినా, 2 చేసినా, 3 చేసినా అప్ టు 3 గ్రామ్ బంగారం. సో 1 గ్రామ్ నీకు, ఏడోకు సరేలే 2 గ్రామ్స్ డ్రాప్ బాక్స్ లో. సర్లే, మనం దీన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. నువ్వు చక్కగా ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తే అప్పుడు ఈ బాధ ఉండదు. నెక్స్ట్ దానికి నీకు మోటివేషన్ వస్తుంది. ఓకే ఓకే, మ్యూజిక్. నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగిరాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోతే పోతే పోపో టాపులేసి పోతే పోతే పోపో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్క ఉన్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్ప్గా ఉన్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే కన్నే కొట్టాబంటే టాపులేసిపోతే ముద్దే పెట్టాబంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే ఓకే వైష్ణవి, జస్ట్ అలా 2 గ్రాములు మిస్ అయ్యాయి కానీ కన్ఫ్యూజన్ లో, లేకపోతే నువ్వు బాగా ఆడావు అండ్ డాన్స్ కూడా బాగా చేసావు. గుడ్. థ్యాంక్ యూ. మూవింగ్ ఆన్ టు ప్రీతి. ప్రీతి, నేను ఫస్ట్ నేను ఏమడగా అనుకుంటున్నానంటే, ఇప్పుడు మన లైఫ్ లో బోల్డెన్ సార్లు మనము అరే మళ్ళీ ఛాన్స్ వస్తే బాగుండు, ఇలా చేస్తా, అలా వెళ్తా, అక్కడికి వెళ్తా అని అనిపిస్తుంది. సో నీకే కనుక టైం మెషిన్ లో ఎక్కే ఛాన్స్ వస్తే నీ జీవిత కాలంలో ఎక్కడికి వెళ్ళాలనుకుంటావు?
నేను రాణి లక్ష్మీబాయి కాలంకి వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకు? నాకు తనంటే చాలా ఇష్టం. రియలీ నీకు హిస్టరీ ఇష్టమా? లేడీ ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే చాలా ఇష్టం. అమేజింగ్ ప్రీతి. ఓకే, చాలా రేర్ ఇంట్రెస్ట్ నీకు. నీకైతే వైష్ణవి? ఇగో ముందు రౌండ్స్కి వెళ్ళి అవన్నీ సరిదిద్దుకొని కరెక్ట్ బంగారం తెచ్చుకొని దీంట్లో వేసుకుందాం. గోల్డ్ రష్ లో అది సాధ్యం అవుతుంది కానీ కాదు. ఎలా సాధ్యం అంటే మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావాలి ఇంకోసారి. ఇదే అంటే కుదరదు. నీకు శ్రావంతి? నాకు శ్రీకృష్ణ దేవరాయ కాలంకి వెళ్ళి తనని లవ్ చేసి రాణిలు అవ్వాలని ఉంది. జానవులే అని పాడాలనుందా? ఎస్. ఇది పాడు. జానవులే టింటిరిడిన్, నిర జానవులే టింటిరిడిన్. అంతే వచ్చు. నేర్చుకో, అప్పుడు వెళ్దాం. ఓకే. ఇప్పుడు మాత్రం ప్రీతి ఆడదాం రా. నీకు డిప్పులు పడుతుంది వాళ్ళే. నీకు పడట్లే కదా, చూడు నాకు 2 పడతాయి. బాగా లోతు. అసూయ కదా నీకు? చిచ్చి లేదు, క్యూట్ ఉన్నావు. భలే లోతుంది, వెళ్ళి తోడుకోవచ్చు నేను నీళ్లు. మా ఫ్రెండ్స్ వాటర్ పోస్తారు. అవునా? నా ఐడియా, నా మైండ్ ఉంది వాళ్ళకి కూడా. కోత్ ఫెలోస్. సరే, రెడీయా? ఎస్. ఆల్ ద బెస్ట్. Thank you. 5 seconds చూసుకో. ఓపెన్. ఆడరా నీ ఇష్టం, ఆడరా ఆడరా. ఎవడురా నిన్న పేదెవడురా, ఎవడురా. అరే రోడ్డుకి నీ ట్యాక్సులు కట్టి, టోలులు కట్టి, లైటులు పెట్టి ఖాళీగా వదిలేస్తా వెందుకురా. ఓ బందో పెయ్యో స్పీకర్లకి మైకులు పెట్టి డాన్సులు కట్టి ఓసారి తింటూ తులిపైరా. ఆడరా నీ ఇష్టం, ఆడరా ఆడరా. ఎవడురా నిన్న పేదెవడురా, ఎవడురా. మనలా అంబానీ చెయ్యలేడు ఎంజాయ్. మామా నిజంగానే మామా. చెప్పు. భీమవరం బుల్లోడు మూవీ. రైట్ ఆన్సర్. గ్రామ్ బంగారం కన్ఫర్మ్. బాహుబలి అనుష్క. రైట్ మ్యాచ్. థ్యాంక్ యూ. తర్వాత శివకుమారి ప్రభాస్. ప్రభాస్ వాళ్ళ మదర్ పేరు శివకుమారి. రైట్ మ్యాచ్. తర్వాత ఊపిరి తమన్నా. ఎస్, అందులో యాక్ట్రెస్. ఓకే. మీ శివకుమార్ కార్తీ. కార్తీ శివకుమార్. యా. సో వాళ్ళ నాన్న పేరు సూర్య శివకుమార్, కార్తీ శివకుమార్. వెరీ గుడ్. యా, 5 రైట్ మ్యాచ్. వెరీ గుడ్. చాలా ఎనర్జీతో చట్టబుగ్గల సుందరి బాగా డాన్స్ చేసావు. అలాగే బంగారం అయితే చెప్పకలేదు, మొత్తం తీసేసుకున్నావు ఈ రౌండ్లో. అలాగే తీసుకుంటుందో లేదో శ్రవంతి చూడాలంటే వచ్చేయాలి నువ్వు. కమాన్. ఓకే శ్రవంతి, రెడీయా? ఇందాక వాళ్ళిద్దరు ఆడేటప్పుడు ట్రై చేసావా? ట్రయల్స్ ఏమన్నా? వెరీ గుడ్, సూపర్. ఓపెన్. కాలేజీ బుల్లమ్మో, రంగు రంగుల రబ్బర్ బొమ్మో, టీనేజీ గుండెల్ని రంగుల రత్నం తిప్పద్దమ్మో. బుజ్జమ్మో బుజ్జమ్మో, బూరె బుగ్గల బంగారమ్మో, ఈ ఏజ్ పోతే రాదు, ఎక్కువ ఆలోచించద్దమ్మో. నీ హార్ట్ని లోకర్లో భద్రంగా దాచావే, ఆ హార్ట్ని నవ్వులతో శుభ్రంగా దోచావే. నువ్వేమో ఏసీలో ఉడకెట్టి వద్దుంటే, నేనేమో మూర్ఖాలా తెలియసి ఉండాలా. ప్రేమ అనే ఒక్క పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చి. ప్రేమ అనే ఒక్క పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చి.
కాన్ఫిడెంట్ గా పెట్టేసిందని అనిపిస్తోంది. లెట్స్ సీ, చెప్పమ్మా. మిస్టర్ పెల్లాం. మిస్టర్ పెళ్ళం ఇస్ రైట్. ఓకే, ఫస్ట్ రైట్ మ్యాచ్. తర్వాత మొగుడు మూవీలో తాప్సీ హీరోయిన్. ఓకే, మరి గోపిచంద్. తొట్టెంపూడి గోపిచంద్. వెరీ గుడ్. సో మొగుడు తాప్సీ ఇస్ రైట్ మ్యాచ్. పద్మజ. వరుణ్ తేజ్. గెస్ పెట్టేసా. వీళ్ళందరూ మమ్మీల పేర్లు వైల్డ్ గేస్ పెడుతున్నారు ఏమిటి? తర్వాత నాగబాబు అంజనా ప్రొడక్షన్. నాగబాబు గారు అంజనా ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్. ఆయన ఏమి అక్కడ. ఓకే, రైట్ మ్యాచ్. తొట్టంపుడు గోపిచంద్ దాకా చెప్పావు. 55 రైట్ మ్యాచెస్. సూపర్ అబ్బా. సో 3 grams గోల్డ్ నీవే. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మనం ఇప్పుడు కూడా సెలబ్రేట్ చేసుకోవాలి, కానీ నీకోసం వేరే స్టైల్ సెలబ్రేషన్ ప్లాన్ చేశా. ఏంటది? ఏంటంటే నవ్వుకుందామని. ఓకే. ఎంటర్టైన్మెంట్ అంటే ఆట పాటతో పాటు నవ్వులు కూడా ఉండాలి కాబట్టి చేసేద్దాం. సో మీరు ముగ్గురు అన్నమాట. ట్యాంకర్ వచ్చిందనమాట. నీళ్ళ బిందెల కోసం నీళ్ళ దగ్గర బిందెలతో గొడవ పడుతున్నారు అనమాట. చూద్దామా? ఆనందిద్దాం. నేడే చూడండి. నువ్వు టెనెంట్ కుంటున్నావు, నేను ఓనర్ ఇక్కడ. అంతే రెంటర్ కి వాటర్ ఉన్నావా? రెంటర్స్ వాటర్ యూజ్ చేసుకోరా. ఫస్ట్ ఓనర్. అసలే నేను స్నానం చేయక 3 రోజులు అవుతుంది. ఏంటి మీరు మీ ఇంటికే వాటర్ తీసుకెళ్తున్నారా? ఏదో ఒకసారి 10 సార్లు వస్తే ఎవరు సరే ఉంటారమ్మా. అలాంటప్పుడు మేము ఫస్ట్ వచ్చినప్పుడు ఎందుకు మీరు పక్కకు జరపలేదు? పొద్దున 5 o'clock. నేను నైటే వచ్చి పెట్టాను నా వంతు బిందె. అందుకే అందుకే ఫస్ట్ తీసుకెళ్లి కడిగి మంచి తీసుకొచ్చి పక్కకు జరగండి. అయినా కానీ మురికి అట్లనే ఉంది, ఒకసారి చూసుకో. అది మీ బింద, అది నా బింద. ఇవ్వు. పేరు రాసుకున్నావా? మరి నీ బింద పేరు రాసుకున్నావా? ఈ ట్యాప్ కాలింది, నీకు పట్టేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అక్కడ నీళ్ళు ఆగిపోయా. బాయ్ బాయ్. నిజంగా నేను అక్కడ ఇమాజిన్ చేసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నారు తెలుసా. కాకపోతే మీరు టిప్ టాప్ గా రెడీగా మేకప్ తో ఉన్నారు అంతే. ఇంత జీవించేసారంటే బాబు, ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు, చుట్టు పట్టుకుంటుండే కానీ హెయిర్ పాడవుతుంది కదా. ఇది నిజంగా చాలా బాగుంది. నీ పేరు రాస్తుందా? సరే తీసుకొని నీళ్ళు తీసుకొని మొత్తం. ఓకే బాగా చేశారు, వెరీ గుడ్. లెట్స్ నౌ స్టార్ట్ ద థర్డ్ రౌండ్. చూడు, ఒక్క వైపే చూడు, ఆపి చూడాలనుకోకు, నీ వల్ల కాదు. చూడు, ఒకవైపే చూడు. ఓకే అమ్మాయిలు, ఇంతకీ ఎప్పుడైనా మీకు అయ్యో దేవుడా ఎందుకయ్యా ఇంత అందాన్ని ఇచ్చావు అని అనిపించిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి. ఎప్పుడో అబ్బాయిలను చూసి ముఖం తిప్పుకోలేనప్పుడు. అలాగే చూస్తుంటారా? అలాగే ఇలా చూస్తూ ఉండిపోతారు. నీకు ప్రీతి? అబ్బాయిలు నా వెంట పడ్డప్పుడు. బా ఎందుకయ్యా ఇంత అందాన్ని ఇచ్చావు, తట్టుకోలేకపోతున్నానా? నీకు శాంతి? అద్దంలో చూసుకున్నప్పుడు. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ముందుగా వైష్ణవి, యువర్ టర్న్. అండ్ నీకోసం ఇమేజెస్ రెడీగా ఉన్నాయి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. యాంకర్. రైట్ ఆన్సర్. బస్. ట్రైసైకిల్. నో. ట్రైసైకిల్, ట్రైప్యాడ్. నో. ఓ షిట్, ఏం పేరు తెలీదు. నాగబాబు. రైట్ ఆన్సర్. హ్యాట్. రైట్ ఆన్సర్. స్కార్పియో. రైట్ ఆన్సర్. స్కార్పియన్. తెలీదు. సుదీప్. నాలుగు అన్ని తెలుసు, మోస్ట్లీ తెలుసు కానీ టెన్షన్ లో పడి చెప్పలేకపోయింది. నీకైతే గ్రామ్ బంగారం, బ్యాలెన్స్ 3 గ్రాములు డ్రాప్ బాక్స్ లో. 4 రైట్ గెసెస్ కాబట్టి నీకు గ్రామ్ బంగారం అండ్ డ్రాప్ బాక్స్ లో 3 గ్రాములు వెళ్ళిపోతాయి. కమ్. Okay, all the best, Preeti. Thank you. And your time starts now. Telephone, landline. Right answer.
రైట్ ఆన్సర్. స్కై. రైట్ ఆన్సర్. బంతి పువ్వు. రైట్ ఆన్సర్. ప్రణీత. రైట్ ఆన్సర్. 5 అంటే అప్ టు 6. 2 గ్రాములు నీకు, 2 గ్రాములు డ్రాప్ బాక్స్. ఓకే, సో 2 గ్రామ్స్ తీసుకోవడానికి వచ్చేస్తే బ్యాలెన్స్ 2 అందులో వేస్తా. మన నెక్స్ట్ శ్రవంతి ఆడే ముందు ట్రిపుల్స్ కొట్టినప్పుడు పట్టుబడిపోతే అమ్మాయిలు ఏం చేస్తారు ఫస్ట్? బండి లాగుతుందా లేదా అని చూద్దాం అనుకుంటున్నా. బాగా ప్రిపేర్డ్ ఉంది. ఫ్రెండ్ హాస్పిటల్ ఉందని అబద్ధం చెప్పేస్తా. నువ్వు? నాకు కడుపు నొస్తుంది, కళ్ళు తిరిగి పడిపోయినాను, మధ్యలో కూర్చొని వెనకాల ఇంకొకరిని కూర్చోబెట్టి తీసుకెళ్ళిపోతాను. వామ్మో తెలివితేటలో. బాగా ఇక్కడ కూడా వాడుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్ శ్రవంతి. నీతోనే ఇప్పుడు ఆడాలి. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పైనకి. రైట్ ఆన్సర్. చక్రి. రైట్ ఆన్సర్. ఫైర్ ఇంజన్. రైట్ ఆన్సర్. ఝాన్సీ. రైట్ ఆన్సర్. బాక్సింగ్ కోట్. రైట్ ఆన్సర్. నో. హార్సెస్. రైట్ ఆన్సర్. శుభప్రద. సోనల్ బృందే. రైట్ ఆన్సర్. సూపర్. 7 అంటే అప్ టు 8 కాబట్టి 3 గ్రామ్స్ గోల్డ్. కంగ్రాచులేషన్స్. వెల్ డన్. దీంతో మనం 3వ రౌండ్ ఆట పూర్తి చేసుకున్నాము. కాబట్టి రైట్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ టైటిల్ కోసం టాస్క్ చేసే టైం వచ్చేసింది. ఆ టాస్క్ ఎవరైతే చక్కగా పూర్తి చేస్తారో వాళ్ళకి ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ టైటిల్ తో పాటు వాళ్ళు అందించే గ్రామ్ బంగారం కూడా దక్కుతుంది. మీరు చేయాల్సింది యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ముసుగున దాగి ఉన్నదెవడో, పరుగున దూకి వాణ్ణి పక్కడో, రికటోనో బ్యారికేడ్స్తోనో మాస్కులన్నీ లాగేయరో. నలుగురిలోన నువ్వు ఒకడో, లేక నువ్వు కోటి మందికొక్కడో, గొడవ చాటు షాడో మిస్టరీ కొపాడో, లెక్కలన్నీ తెచ్చరో. ఏ విక్రమార్క సోదర్రా, వీరబట్టు పట్టరా, ఆటుపోటు దాటరా. ఏ రిస్కో గిస్కో ఉస్కో పక్కడో. సో కౌంటింగ్ టైం. శ్రావంతి చూద్దామా? 1 2 8 8. గుడ్. ఇంట్రెస్టింగ్. 1 2 20 21 22. Super. Vaishnavi 22 and Preeti 1 2 3 4. 35 36 37 37. Yeah, very good. అంటే ఇవాల్టి మన ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ ఇస్ నన్ అదర్ దెన్ ప్రీతి. కంగ్రాచులేషన్స్.
And welcome to the fourth and the final round, Rajugari Gadi. Once again, welcome Shravanti, welcome to Rajugari Gadi. So, ప్రస్తుతం వైష్ణవి, ప్రీతి అండ్ శ్రవంతి మీ ముగ్గురు ఎంతైతే బంగారం గెలుచుకున్నారో ఆ బంగారంతో కన్ఫర్మ్ గా ఇంటికి వెళ్తారు. సో కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్. రాజుగారి గదిలో ఇప్పుడు డ్రాప్ బాక్స్ లో నేను పెట్టబోతుంది ఎంత బంగారమో తెలుసా? 14 గ్రాములు. సో నీ దగ్గర ఆల్రెడీ 6 గ్రాములు ఉన్నాయి. ఈ 14 గ్రాములు కూడా తోడైతే నువ్వు ఇంటికి 20 గ్రాముల బంగారంతో వెళ్తావు. సో విచ్ ఇస్ రియలీ గుడ్ అండ్ ఐ వాంట్ దట్ టు హ్యాపెన్. అది జరగడానికి 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ఛాన్స్ లోనే రైట్ డోర్ నెంబర్ గెస్ట్ చేస్తే మొత్తం బంగారం నీకే. అక్కడ మిస్ అయిపోతే సెకండ్ ఛాన్స్ ఉంది. సెకండ్ ఛాన్స్ లో 50% కోసమే ఆడాల్సి వస్తుంది, ఎందుకంటే 50% వీకెండ్ లక్ష్మికి వెళ్ళిపోతుంది. ఓకే, బట్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. నేను పెట్టొచ్చేనా? See you soon. రాజుగారి గదిలో 14 గ్రాములు ఉన్న డ్రాప్ బాక్స్ పెట్టేశాను. మరి అది డోర్ నెంబర్ 1 వెనకాల ఉందా, 2 వెనకాల ఉందా, 3 వెనకాల ఉందా చెప్పాల్సిన బాధ్యత శ్రవంతి నీది. ఆల్ ది బెస్ట్. ఓకే, శ్రవంతి రెడీ అట. మరి విందామా? ఏ డోర్ నెంబర్ అనుకుంటున్నాం? 1. 1 లక్కీ నంబర్. ఐ ఆల్వేస్ ప్రిఫర్ 1. నంబర్ 1 ఉండాలనుకుంటా. డోర్ నెంబర్ 1 వెనకాల బంగారం ఉంటే మొత్తం 14 గ్రాములు ప్లస్ 6 గ్రాములు 20 గ్రాములతో నీ ఇంటిని బంగారం చేసుకుంటావు. పొరపాటున అక్కడ లేదంటే డోర్ నెంబర్ 2 ఆర్ 3లో ఉన్నట్టు అర్థం. అది గెస్ట్ చేయాలంటే సెకండ్ ఛాన్స్కి వెళ్ళాలి. సెకండ్ ఛాన్స్కి వెళ్తూ 50% కోల్పోవాలి. దట్ విల్ గో టు ద వీకెండ్ లక్ష్మి డ్రాప్ బాక్స్. సో ఒకసారి ఫ్రీజ్ అంటే మళ్ళీ వెనక్కి తీసుకోవడం ఉండదు. సెకండ్ ఛాన్స్. ఆర్ యూ షూర్? డోర్ నెంబర్ 1. ఆల్ రైట్, ప్లీజ్ ఫ్రీజ్. డోర్ నెంబర్ 1. డోర్ నెంబర్ 1 ఫ్రీజ్ అయిపోయింది. చూద్దామా మరి? ఆర్ యూ రెడీ టు సీ? ఆల్ ది బెస్ట్. ప్లీజ్ ఓపెన్ డోర్ నెంబర్ 1. ఐఎమ్ సారీ శ్రవంతి, డోర్ నెంబర్ 1లో డ్రాప్ బాక్స్ లేదు. సో ఫస్ట్ ఛాన్స్ మొత్తం 14 గ్రాములు సొంతం చేసుకోవాల్సిన అవకాశం పోయింది. నెవర్ మైండ్, యూ హ్యావ్ సెకండ్ ఛాన్స్. కంగ్రాచులేషన్స్ వీకెండ్ లక్ష్మి. సోమవారం ఏం బోణి కలిగింది. 7 గ్రాముల బంగారంతో స్టార్ట్ అయింది. మరి 7 గ్రాముల కోసం ఆర్ యూ రెడీ టు ప్లే? టేక్ యూర్ టైమ్. ఆల్ ది బెస్ట్. ఓకే, సో శ్రవంతి రెడీ అంటోంది. ఆలోచించుకున్నావు బాగా. దర్ ఇస్ నో థర్డ్ ఛాన్స్. ఇదే ఆఖరి ఛాన్స్. ఏ డోర్ నెంబర్? 3. షో. సో ఒకసారి ఫ్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ చెప్తున్నా, దర్ ఇస్ నో టేకింగ్ బ్యాక్. దర్ ఇస్ నో థర్డ్ ఛాన్స్ ఆల్సో. సో వస్తే 7 గ్రాములు, పోతే మొత్తం. సో డోర్ నెంబర్ 3 ఫ్రీజ్ చేయనా? కన్ఫ్యూజింగ్. నేను కన్ఫ్యూజ్ చేయట్లేదు, చెప్తున్నా. ఐఎమ్ కన్ఫ్యూజింగ్. యు ఆర్ కన్ఫ్యూజ్డ్. ఓకే, 3. ఓకే, ప్లీజ్ ఫ్రీజ్ డోర్ నెంబర్ 3. ఓకే, సో డోర్ నెంబర్ 3 ఫ్రీజ్ చేసేసాం. ప్రీతి డోర్ నెంబర్ 2 అన్నావు కదా, వైష్ణవి డోర్ నెంబర్ 1. సో ఎనీవేస్ లేదు. సరే, ఫస్ట్ ఏ డోర్ నెంబర్ తీను? 3 తీయనా? అందులో ఉంటే హ్యాపీ. 7 గ్రాములు ప్లస్ 6 గ్రాములు 13 గ్రాములతో ఇంటికి వెళ్తావు హ్యాపీగా. అందులో లేదంటే డోర్ నెంబర్ 2లో ఉందని అర్థం. అప్పుడు కూడా హ్యాపీగా 6 గ్రాములతో ఇంటికి వెళ్ళొచ్చు. ఓకే, చూద్దామా? డోర్ నెంబర్ 3
ఓకే మరి ప్లీజ్ ఓపెన్ డోర్ నెంబర్ 3. This is a private party. No paparazzi. I'd say. Paparazzi, jail any secret location, private party, only by invitation. Bar closed, out and Danny lady tension, free liquor, star without limitation. కంగ్రాచులేషన్స్ శ్రవంతి, 13 గ్రాములతో ఇంటిని బంగారం చేసుకున్నావు. వెరీ వెల్ ప్లేడ్, సూపర్. మరి కంగ్రాచులేషన్స్ మీకు కూడా, ప్రీతి అండ్ వైష్ణవి. చాలా చక్కగా ఆడారు, చాలా ఎంజాయ్ చేశాను నేను మీతో. మీరు ఎంటర్టైన్ అయ్యారా? సూపర్ అబ్బా. ఓకే, ఆల్ ద బెస్ట్ టు ఆల్ 3 of you. ఫర్ SMS లక్ష్మి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి వెళ్ళినా కూడా వీకెండ్ లక్ష్మి కోసం, SMS లక్ష్మి కోసం పోటాపోటీగా పోటీ పడండి. ఓకే, ఆల్ రైట్. మరి థర్డ్ అండ్ SMS విన్నర్ ఎవరో చూసే టైం వచ్చేసింది. లెట్స్ సీ నౌ. కంగ్రాచులేషన్స్. సో వీకెండ్ లక్ష్మి, కంగ్రాచులేషన్స్. నీకు ఈ వారం బోని 7 గ్రాములు. సో 7 గ్రాములతో స్టార్ట్ అయింది. తర్వాత ఎంత యాడ్ అవుతుందో ఏంటో తర్వాతనే తెలుస్తుంది. రైట్ నౌ వెళ్ళే టైం వచ్చేసింది కాబట్టి అనసూయ బంగారు మాట ఏంటో వినిద్దామా? డ్రై ఫ్రూట్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. మనకు తెలుసా విషయం. కాజు, బాదాం, పిస్తా, అక్రోట్, అవి ఇవి, ద్రాక్ష, ఎండు ద్రాక్ష అవన్నీ. సో దాంతో పాటు వాల్నట్ తింటే ఒత్తిడి, లో బీపీ ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయట. అదమ్మా ఈ రోజు ఎపిసోడ్. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అందరికీ బంగారం పంచడానికి నేను రెడీగా ఉంటాను. మీరు ఇదే టైంకి రెడీ అయిపోండి. సీ యు టుమారో.